Hi loves and welcome back to my channel Adi Sangati, which means that's the matter. Finally, here we are in February Plan With Me video. Basically, Plan With Me videos are one of my most favorite type of videos ఎందుకంటే they will help me get back on track very easily. To be honest, last month అంతా నేను చాలా అన్ఆర్గనైజ్డ్ గా ఉన్నాను. ఇయర్లీ గోల్స్ అయితే పెట్టుకున్నాను, బట్ somehow I was very unorganized. నా రొటీన్స్ అన్ని స్మాష్ అయిపోయాయి and I felt like I need to really get back on track. And a couple of days ago, I promised myself that okay, ఈ ప్లాన్ విత్ మీ వీడియోతో ఆర్ ఈ మంత్లీ ప్లానింగ్ వీడియో ఐఎమ్ గోనా సెట్ మై సెల్ఫ్ బ్యాక్ ఆన్ ట్రాక్ అండ్ డీల్ విత్ మై ఇయర్లీ గోల్స్. సో బేసిక్లీ ఈ ఇయర్ స్టార్టింగ్ లో నేను ఏమైనా చేశానంటే ఓన్లీ ఇయర్లీ గోల్స్ సెట్ చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ గురించి చిన్న రివ్యూ చేసుకున్నాను, దట్స్ ఇట్. అండ్ ఇఫ్ యూ సమ్మన్ హూ ఇస్ న్యూ హియర్, బేసిక్లీ ప్లాన్ విత్ మీ వీడియో అంటే మంత్లీ ప్లానింగ్ తో పాటు ఈ ఏరియాస్ ని కవర్ చేస్తాము. సో తమ్నైల్లో చెప్పినట్టే ఇట్స్ నాట్ టూ లేట్ టు స్టార్ట్ ప్లానింగ్ ఇన్ ఫిబ్రవరి. చాలా మంది జనవరిలో గోల్స్ సెట్ చేసుకుంటారు, ఇయర్లీ గోల్స్ రాసుకుంటారు అండ్ దే ఫీల్ లైక్ ఇట్స్ అ న్యూ బిగినింగ్, న్యూ మీ, అ రిఫ్రెష్ స్టార్ట్. లెట్స్ కమ్ టు రియాలిటీ నౌ. ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలంటే ఆర్ ఏదైనా ఒక న్యూ హ్యాబిట్ స్టార్ట్ చేయాలంటే వీ విల్ డెఫినెట్లీ హ్యావ్ దట్ స్మాల్ రెసిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దట్ హ్యాబిట్ ఈస్ అబౌట్ వేకింగ్ అప్ ఎర్లీ at 6 a.m. every single day, first of all, the unrealistic thing that we are expecting here is waking up at the same time every single day. ఎస్పెషలీ మనం ఒక హ్యాబిట్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నప్పుడు దేర్ విల్ బి అ స్మాల్ రెసిస్టెన్స్ అండ్ ఈ రెసిస్టెన్స్ ని ఓవర్కమ్ చేయడానికి వన్ థింగ్ దట్ ఐ ఫాలో ఇస్ ఐ డు నాట్ కీప్ ద స్ట్రిక్ట్ రూల్ ఆఫ్ వేకింగ్ అప్ at 6 a.m. every single day. Rather, I'll start with waking up at 6 a.m. 2 days continuously, and the third day I'll give a buffer of half an hour, like then I'll wake up at 6:30 sharp, and then the next 2 days I wake up at 6 a.m. ఇలా చేయడం వల్ల నేను నా హ్యాబిట్ కి పీరియాడిక్ గా బ్రేక్ ఇస్తున్నాను, సో దట్ నా బాడీ కూడా నెమ్మదిగా ఆ షెడ్యూల్ కి అలవాటు పడడానికి నేను కాస్త టైం ఇస్తున్నాను. అండ్ ఆల్సో ఐమ్ నాట్ ఫోర్సింగ్ మై సెల్ఫ్ టు స్టిక్ టు అ పర్టికులర్ థింగ్. దిస్ మేక్స్ మీ డీల్ విత్ అ న్యూ హ్యాబిట్ అ లాట్ మోర్ ఈజియర్. అండ్ ఫస్ట్ ఒక హ్యాబిట్ ని స్టార్ట్ చేసేటప్పుడు ఉండే ఆ రెసిస్టెన్స్ ని ఎదుర్కోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. బేసిక్లీ ఇలాంటివి చేయాలంటే వీ డెఫినెట్లీ నీడ్ టు నో వాట్ వీ యాక్చువల్లీ హ్యావ్ ఆన్ అవర్ ప్లేట్, అండ్ దట్స్ ద రీజన్ వై వీఆర్ గోయింగ్ టు ప్లాన్ ఫర్ దిస్ ఎంటైర్ మంత్. అండ్ ఆల్సో ఈ ప్లానింగ్ దీనికే కాకుండా ఇట్ విల్ ఆల్సో హెల్ప్ యూ టు బ్రేక్ ద ప్యాటర్న్స్. ఫర్ ఎగ్జాంపుల్, యూ వాంటెడ్ టు ఈట్ హెల్దీ ఎవ్రీ సింగిల్ డే or at least 5 days continuously, but somehow you ended up eating a small sweet or something like that. So you have two choices, okay? One thing is, okay, నేను ఎలాగో డైట్ రూల్ని బ్రేక్ చేశాను, సో ఇవాళ డే అంతా ఇష్టం వచ్చినట్టు తినేద్దాం, మళ్ళీ రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. దట్ ఈస్ వన్ చాయిస్. అండ్ ది అదర్ వన్ యూ హ్యావ్ ఇస్, ఓకే, ఇక్కడితో లెట్స్ కట్ ఇట్ అండ్ రెస్ట్ ఆఫ్ ద డే లెట్ మీ స్టిక్ టు మై గోల్. ఇలా చేయాలి అంటే యూ షుడ్ డెఫినెట్లీ నో హౌ టు ట్రాక్ యువర్ హ్యాబిట్స్ అండ్ know how far you came. Habits ఇలా ట్రాక్ చేస్తూ ఉండడం వల్ల it will actually help you break those patterns, get closer to the habits you wanted to achieve. So let's start this monthly planning session. And by the way, ఈ వీడియోకి ఇంకొక అప్డేట్ కూడా ఉంది. లాస్ట్ ఇయర్ అంతా you might have seen me planning on papers, but from this year I'm going to plan on my phone, which is a digital planner that I have launched, which is one step at a time. Now previous videos lo akkada I just mentioned that I have launched this small digital planner, and this is my first ever launch. And ee product ganka meeku nachite definitely let me know your reviews about this as well. So basically this is a planner that fits right into your phone, and year anta nen na monthly planning ee phone lone cheyabothunnanu, which is very handy. I have already been using it for a while now, like last year June July nunchi nenu use chestunnanu idi. So idi నాకు బాగా హెల్ప్ అవుతుంది, and especially for making content. Randomly నాకు ఒక ఐడియా వస్తుంది, I don't need to search for a notepad and a pen, just నా phone open చేసి then I can just enter whatever ideas I get. At the same time, if I have something to plan as well, అది కూడా నేను నా phone లో ఎంటర్ చేసేసుకుంటాను. By the way, in this video we are going to plan using that one step at a time planner. So without any delay, let's go ahead. So this is the cover page of the planner. And as you scroll through, you can find the monthly pages. దీనిలో how to use this book అనే దాని గురించి కూడా సెపరేట్గా పెట్టాను. And this is how the February cover page looks like. Basically every month కి ఒక సెపరేట్ కవర్ పేజ్ ఉంటుంది అండ్ దానికి తగ్గ కొటేషన్ కూడా ఉంటుంది. And for February, this is my most favorite quote: be your own Valentine, you are your greatest love story. And cover page మీద క్లిక్ చేయగానే it will take you into the monthly overview page, which is basically right next to it. And this is how monthly overview page looks like. నేను మీకోసం స్క్రీన్ ఫ్రీజ్ చేశాను. దీనిలో చాలా ఆప్షన్స్ లైక్ క్యాలెండర్ బ్లాకింగ్, వీక్లీ రిఫ్లెక్షన్, గోల్ సెట్టింగ్, హ్యాబిట్ ట్రాకింగ్ ఇవన్నీ ఉంటాయి. సో లెట్స్ ఫస్ట్లీ స్టార్ట్ విత్ వీక్లీ రిఫ్లెక్షన్. బికాస్ ఐ పర్సనలీ ఫీల్ దాట్ వన్స్ వీ డూ అవర్ వీక్లీ రిఫ్లెక్షన్, అప్పుడు మనకి నెక్స్ట్ వీక్కి ఏం గోల్ సెట్ చేసుకోవచ్చు ఆర్ నెక్స్ట్ మంత్కి ఏం గోల్ సెట్ చేసుకోవచ్చు అనే దాని మీద క్లారిటీ వస్తుంది. సో నేను నా వీక్లీ రిఫ్లెక్షన్ స్టార్ట్ చేశాను. బేసిక్లీ నేను ఇదంతా ఫిల్ చేస్తూ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ టు యూజ్ ఈచ్ జర్నల్ ప్రాంప్ట్ ఇన్ ద బెస్ట్ వే.
లాస్ట్ మంత్లో నేను సెట్ చేసుకున్న 1 or 2 గోల్స్లో ఒకటి షోయింగ్ అప్ ఎవ్రీ సింగిల్ డే ఇస్ మై గోల్. సో షోయింగ్ అప్ ఇస్ జస్ట్ లైక్ వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, తొందరగా ఫ్రెష్ అప్ అవ్వడం అండ్ గెటింగ్ రెడీ అండ్ సిట్టింగ్ టు వర్క్. సో ఈ షోయింగ్ అప్ టు మై వర్క్ అనేది నేను కన్సిస్టెంట్గా చేయాలి అని పెట్టుకున్నాను. somehow I did showing up to my work, but I don't know if it is as much consistent or not. So this is what I observed in my last week or last month. I realized that showing up every single day okate sarpodu. I need to put some efforts to keep it consistent. So the second thing I have observed in my lifestyle is sticking to my schedule. I was able to stick to my schedule, కానీ sometimes I'll have second thoughts. అబ్బా ఇది ఇప్పుడు పోస్ట్పోన్ చేసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా ఇలా. సో I wanted to keep maintaining that sticking to my routines, but without a second thought. And third thing on my list is డూయింగ్ మై మీల్ ప్లానింగ్ ఆన్ ద వీకెండ్స్. లాస్ట్ వీక్ అయితే అసలు నేను మీల్ ప్లానింగ్ చేయడం మర్చిపోయాను వీకెండ్లో. అండ్ వీక్ డేస్ అంతా ఐ డెంట్ నో వాట్ ఐ ఎట్. ఏది పడితే అది తినేసాను. ఆన్ ద స్పాట్ మనం ఏది కావాలంటే అది చేసుకుని తినేస్తాం కదా అలా. బట్ ఐ లైక్ టు కీప్ మై మీల్స్ ప్లాన్ బికాస్ ఎందుకంటే ఎస్పెషల్లీ వెన్ యూఆర్ వర్కింగ్ అవుట్ యూ విల్ నో హౌ మచ్ ఆఫ్ కార్బ్స్ యూ ఆర్ ఈటింగ్, హౌ మచ్ ఆఫ్ ప్రోటీన్, హౌ మచ్ ఆఫ్ vitamins you are getting and all of that stuff. So yeah, I need to do meal planning for the next week. Next journal prompt here is what are my goals for this week. So ippudu jarigina reflection through I can analyze a little bit about what are the goals that are going to be for my next week. బేసిక్లీ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీ లైఫ్లో డిఫరెంట్ ఏరియాస్లో మీకు గోల్స్ ఉండొచ్చు. యూ జస్ట్ నీడ్ టు రికగ్నైజ్ విచ్ ఏరియాస్ యూ వాంటెడ్ టు ఇంప్రూవ్ రైట్ నౌ ఆర్ ఎస్పెషలీ ఇన్ దిస్ మంత్. సో నా విషయానికి వస్తే ఇంప్రూవింగ్ మై యూట్యూబ్ కన్సిస్టెన్సీ ఇస్ ద థింగ్ ఆన్ మై టాప్ లిస్ట్. అండ్ ఇందాక చెప్పినట్టే స్టికింగ్ టు మై రొటీన్స్ బికాస్ when I start sticking to my routines, no, everything will fall into a flow. And the other one I wanted to improve is in skincare. ఈ సెక్షన్లో ఓన్లీ నేను ఏమేమి ఏరియాస్లో నేను ఇంప్రూవ్ అవ్వాలి అనేది మాత్రమే కవర్ చేస్తున్నాను. అండ్ వర్కౌట్ నాకు ఎవ్రీ మంత్ ఉండేదే. ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్ యూ కెన్ జస్ట్ రైట్ డౌన్ ది ఏరియాస్ ఇన్ విచ్ యూ వాంట్ టు ఇంప్రూవ్. మీకు కొంచెం గోల్ సెట్టింగ్ మీద కొంచెం అనుభవం ఉంటే యూ కెన్ కీప్ యువర్ గోల్స్ అ లిటిల్ మోర్ స్పెసిఫిక్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ కన్సిడర్ స్కిన్ కేర్. నాకు స్కిన్ కేర్లో వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఐ హ్యావ్ వెరీ ఆయిలీ స్కిన్. ఆ ఆయిల్ అంతా క్లాగ్ అయిపోయి నాకు యాక్నే ప్రోన్ స్కిన్ లాగా మారిపోతుంది. ప్రీవియస్లీ ఐ డెంట్ హ్యావ్ సో మెనీ యాక్నే, కానీ ఇప్పుడు చాలా యాక్నే తయారవుతుంది. And I realized that okay, I need to keep exfoliating it on a timely basis, but I'm not going to include that salicylic acid or glycolic acid and stuff because నేను ఆల్రెడీ ట్రై చేశాను. ఇట్ మేడ్ మై స్కిన్ అ లాట్ మోర్ సెన్సిటివ్ అండ్ దానివల్ల తొందరగా ట్యాన్ కూడా అవుతున్నాను. సో ఐ వాంటెడ్ టు స్టిక్ టు హోమ్ రెమెడీస్, హోమ్ ఎక్స్ఫోలియేషన్స్. నాకు చిన్నప్పటి నుంచి అవి బాగా పనిచేశాయి. బట్ ది ఓన్లీ థింగ్ ఇస్ ఐ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ ఎ టైమ్లీ బేసిస్. సో వీక్లీ ట్వైస్ అని పెట్టుకొని ఆ రొటీన్కి నేను స్టిక్ అయి ఉండాలి. అగైన్ దిస్ ఇస్ బాయిలింగ్ డౌన్ టు స్టికింగ్ టు మై రొటీన్స్. సో అది. అండ్ ది అదర్ వన్ ఇస్ వర్కౌట్లో యూజువల్లీ కొంతమంది ఇన్ని కేజెస్ తగ్గాలి అని పెట్టుకుంటారు. ఐ జస్ట్ మెజర్ ఇట్ ఇన్ మై వేస్ట్ సైజ్ అంతే. సో యా, లెట్స్ గో టు ద నెక్స్ట్ journal prompt. What steps I need to take to work on these goals? Basically, previous journal prompt లో you understand what are the areas you need to improve. And ఇప్పుడు నేను రాసే journal prompt లో you are understanding what are the actionable steps you're going to take to improve in these areas. So YouTube విషయానికి వస్తే following a strict schedule, again the same thing I know, but yeah, as I've told you, when I come back to my routines, when I stick to my routines, చాలా థింగ్స్ నాకు సాల్వ్ అయిపోతాయి. అండ్ ఆల్సో యూట్యూబ్ విషయంలో ఆర్ ఏదైనా వర్క్ విషయంలో when I have no screen breaks, for example if I have 5 to 10 minutes break, I shouldn't take my phone and start scrolling. దానికన్నా I'll have so many other options of no screen breaks that will energize me a little more. And waking up early and getting the things done early in the morning కూడా నాకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఆల్సో ఆన్ ఏ డైలీ బేసిస్ నేను ఒక సెల్ఫ్ రివార్డ్ ఇచ్చుకుంటే, ఒక రిలాక్స్డ్ టైం ఇచ్చుకుంటే ఐ విల్ బీ మచ్ మోర్ ప్రొడక్టివ్ ఆన్ ద నెక్స్ట్ డే. సో ఇది నా వర్క్ పరంగా. అండ్ ది అదర్ వన్ ఇస్ వర్కౌట్. 5 times a week నేను వర్కౌట్ చేయాలి, నో స్కిప్పింగ్ ఇట్. ఐ నో యాజ్ ఐవ్ టోల్ యూ ఇంట్రోలో చెప్పినట్టే ఐ వాజ్ వెరీ అన్ఆర్గనైజ్డ్ అండ్ వర్కౌట్స్ కూడా చాలా నేను స్కిప్ చేశాను. బట్ దిస్ టైమ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ దిస్ ఇస్ మై ప్రామిస్ దట్ ఐమ్ గోయింగ్ టు టేక్ మై సెల్ఫ్. సో అలా మీరు అనుకున్న ప్రామిసెస్ ఏమైనా ఉంటే యూ కెన్ రైట్ డౌన్ ఇన్ దిస్ సెక్షన్. అండ్ ఇఫ్ యూ ఆర్ లిటిల్ మోర్ క్లియర్ యూ కెన్ ఆల్సో రైట్ డౌన్ యువర్ వర్కౌట్ స్ప్లిట్, జస్ట్ లైక్ నేను ఇప్పుడు రాస్తున్నాను కదా, మండే లెగ్స్, ట్యూస్డే ఫుల్ బాడీ. ఐఎమ్ నాట్ డైరెక్ట్లీ రైటింగ్ ఇట్, ఐఎమ్ జస్ట్ ఫిగరింగ్ అవుట్. నేను ఫస్ట్
ఫస్ట్ ఒకటి రాసి దాని తర్వాత ఎరేజ్ చేసి ఇంకొకటి రాసి చేస్తున్నాను. బేసిక్లీ ఐఎమ్ ఫిగరింగ్ అవుట్ ఇది నాకు పని చేస్తుందా పని చేయదా, లైక్ ఈ కాంబినేషన్ కుదురుతుందా లేదా. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ హ్యావింగ్ అ డిజిటల్ ప్లానర్ ఇస్ యూ కెన్ బ్యాక్ స్పేస్ ఇట్, యూ కెన్ టైప్ ఇట్, యూ కెన్ డూ ఇట్ ఆల్ ఆఫ్ దిస్ వైల్ వాకింగ్. నేనైతే ఇదంతా నేను వాకింగ్ చేస్తూ చేసుకున్నాను. అలా ఐ టుక్ సమ్ టైమ్ అండ్ కంప్లీటెడ్ మై వర్కౌట్స్ స్ప్లిట్. అండ్ దాని తర్వాత ఇంకొక ద నెక్స్ట్ ఏరియా ఇస్ స్కిన్ కేర్ కదా. Specific type of face mask. I actually wrote a list of face masks that I need to keep applying in order to exfoliate my skin. So అవి ఏ రోజు ఏ టైప్ ఆఫ్ ఫేస్ మాస్క్ వేసుకోవాలి అన్నది అది నేను నా క్యాలెండర్ బ్లాకింగ్ లో పెట్టుకుంటున్నాను. అండ్ ద నెక్స్ట్ జనరల్ ప్రాంప్ట్ ఈస్ లిస్ట్ ఆఫ్ హ్యాబిట్స్ దట్ ఐ నీడ్ టు ట్రాక్ టు వర్క్ ఆన్ మై గోల్స్. బేసిక్లీ గోల్స్ గురించి రాసుకున్నాను, అవి అచీవ్ చేయాలంటే ఎలాంటి యాక్షనబుల్ స్టెప్స్ తీసుకోవాలో దాని గురించి రాశాను. అండ్ హియర్ ద లాస్ట్ జనరల్ ప్రాంప్ట్ ఇస్ ఇవన్నీ చేయాలంటే ఏమేమి హ్యాబిట్స్ని నేను ట్రాక్ చేస్తూ ఉంటే నాకు ఇవన్నీ అవుతాయి. సో దీస్ ఆర్ ద లిస్ట్ దట్ ఐ రోట్. సో అలా మీ లైఫ్కి తగ్గట్టు మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టు యూ కెన్ పర్సనలైజ్ దెమ్ అండ్ కీప్ దెమ్ గోయింగ్. And it will take me into the goal setting page, and this is how the goal setting page looks like. Basically the goal setting page is for every month. ప్రతి మంత్కి ఒక గోల్ సెట్టింగ్ పేజ్ ఉంటుంది. సో మీరు మంత్లో ఏ టైంలో అయినా మీరు కొంచెం డిస్ట్రాక్టెడ్గా అనిపించినా అసలు నేను ఏం చేస్తున్నాను అని అనిపించినా యూ కెన్ గో బ్యాక్ టు దిస్ గోల్ సెట్టింగ్ పేజ్ అండ్ లుక్ ఎట్ యువర్ గోల్స్. సో బేసిక్లీ నేను నా గోల్స్ అవి రాసుకుంటున్నాను. And the best part is ఈ పేజ్లో you have goals and you also have some space to write down actionable steps you want to take to reach those goals. And అదే కాకుండా you can break down your goals into weekly basis, like week 1, week 2, week 3 and week 4. So ఆ weekly breakdown కూడా ఇక్కడ మీరు చేసుకోవచ్చు. And one fine Sunday you wake up or one fine Monday you wake up and see what I have to do or what I have for this week. ఆ పర్టికులర్ వీక్లో ఏముందో అది చూసి you can easily plan for that. సో అలా నా గోల్ సెట్టింగ్ పేజ్ అంతా ఫినిష్ చేశాను. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతే ఐ థింక్ ఇట్ విల్ టేక్ అ వెరీ లాంగ్ టైమ్ అండ్ వీడియో కూడా లెంత్ అయిపోతుంది. బట్ ఇఫ్ యూఆర్ సమ్వన్ హూ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ అబౌట్ గోల్ సెట్టింగ్, నేను దాని గురించి ఒక వీడియో ఆల్రెడీ చేశాను, నా యూట్యూబ్లో ఉంది. సో డూ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఈ ప్లానర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఈ ప్లానర్ ఎలా పర్చేస్ చేసుకోవాలి ఏంటి అన్న దాని గురించి మాత్రం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. I made an Instagram page for that. So in that Instagram page you can contact me and in that Instagram page you can contact me, and నా Instagram page లో highlights లో how to purchase అన్నది కూడా పెట్టాను. So you can check those details as well. And this is a glimpse of how a daily page looks like. అండ్ అదే కాకుండా క్యాలెండర్ బ్లాకింగ్ అండ్ హ్యాబిట్ ట్రాకింగ్ గురించి నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తాను, బికాజ్ ఐ హ్యావ్ అ లాట్ టు టాక్ టు అబౌట్ దాట్ గైస్. సో అది సంగతి. దట్స్ ఆల్ అబౌట్ మై మంత్లీ ప్లాన్. ఐఎమ్ యాక్చువల్లీ ఫీలింగ్ వెరీ లైటర్ రైట్ నౌ. ఈ మంత్ అంతా నేను ఏం చేయబోతున్నాను, ఎస్పెషలీ నేను మాట్లాడిన స్కిన్ కేర్ గురించి కానీ వాట్ ఆల్ ద మెజర్స్ ఐమ్ గోయింగ్ టు టేక్ అనేది నాకైతే క్లారిటీ ఉంది. సో యా, ఐఎమ్ హోపింగ్ టు సీ యోర్ గోల్స్ ఆల్సో ఇన్ ద కమెంట్ సెక్షన్. మీరు ఏమేమి చేంజెస్ చేయాలనుకుంటున్నారు మీ లైఫ్ స్టైల్కి అండ్ దాని గురించి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.